నమస్తే, నేను డాక్టర్ హరిత, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఇన్ వన్ హాస్పిటల్, కరీంనగర్. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ పేరు రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్. సాధారణంగా మనం నడుస్తూ ఉన్నప్పుడు కానీ, ఎక్కువ పని చేసినప్పుడు కానీ, మెట్లు ఎక్కినప్పుడు, దిగినప్పుడు, ఏమన్నా వర్కౌట్స్ చేసినప్పుడు కండరాలు అనేవి నొప్పి వస్తూ ఉంటాయి. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, తిమ్మిలు రావడం ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ ఈ రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళు రెస్ట్లో ఉన్నప్పుడు ఎక్కువగా కాళ్ళ నొప్పులు రావడం అనేది ఉంటూ ఉంటుంది. యూజువల్లీ నిద్రపోతున్నప్పుడు, ఫ్లాట్గా పడుకున్నప్పుడు కానీ ఇట్లా కాళ్ళకి తిమ్మిళ్ళు రావడము, కండరాలు పట్టేయడం, నొప్పులు రావడము, మొత్తం లాగినట్టు గుంజినట్టు అనిపించడం, కరెంట్ షాక్ లాగా రావడం, ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి ఏంటి అంటే కాళ్ళు కదిలిస్తే వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చెప్తూ ఉంటారు. అండ్ వాళ్ళకి నిద్ర పట్టాక నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. నడుచుకుంటూ వెళ్తే వాళ్ళ ప్రాబ్లం అనేది కొంతవరకు తగ్గుతుంది అని చెప్తారు. అయితే ఇది ఏ కారణాల చేత వస్తుంది, అది ఎందువల్ల వస్తుంది అంటే యూజువల్లీ ఫీమేల్స్లో ఐరన్ డెఫిషియన్సీ వల్ల వస్తూ ఉంటుంది. అండ్ ఎవరికైనా కానీ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి వస్తూ ఉంటుంది. అండ్ హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ వాళ్ళకి వస్తూ ఉంటాయి. అది కూడా ఒక కారణం కావచ్చు. ఇంకొకటి ఏంటి అంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రావచ్చు. ఇంకొకటి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా రావచ్చు అన్నమాట. ఇది ఎలా గుర్తించాలి అండ్ దీనికి ట్రీట్మెంట్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. చాలామంది ఆర్ఎల్ఎస్ ఉన్న వాళ్ళు ఇది చాలా నార్మల్ అని వదిలేస్తూ ఉంటారు. కాకపోతే ఇలాంటి సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అంటే ఒకసారి నరాల డాక్టర్ని సంప్రదించి కొన్ని పరీక్షలు అనేవి చేయించుకోవాల్సి ఉంటుంది. మన ఒంట్లో డోపమిన్ అనేది తగ్గినా సరే ఇది వస్తూ ఉంటుంది యూజువల్లీ. అండ్ సైన్స్ సిమ్టమ్స్ అనేవి మన యూజువల్లీ గుర్తించరు. అది డాక్టర్ దగ్గరికి వెళ్తేనే అవన్నీ గుర్తించగలుగుతారు. సో కొన్ని పరీక్షలు అనేవి ఉంటాయి దానికి సంబంధించి. ఆ పరీక్షలు అనేవి చేయించుకోవాలి. దానికి తగ్గ ట్రీట్మెంట్ కూడా ఇస్తే అది కంప్లీట్గా రివర్సబుల్ ఉంటుంది.